నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. శివనామ స్మరణతో నిర్మల్ జిల్లా మారుమోగుతోంది. ముఖ్యంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని చారిత్రక పశుపతినాథ్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. 9వ శతాబ్దపు అరుదైన కట్టడంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. భక్తి భావం ఉట్టిపడేలా వేద మంత్రాల సాక్షిగా ముధోల్ పశుపతినాథ్ ఆలయం శివనామ స్మరణతో పులకించిపోయింది. 2007వ సంవత్సరంలో తవ్వకాల్లో బయటపడిన ఈ అద్భుత శివలింగం నేడు భక్తుల కొంగు బంగారంగా మారింది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 9వ శతాబ్దం కంటే ముందే నిర్మితమైనట్లు తేలడం విశేషం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముధోల్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు అంబరాన్నంటాయి. కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుండి భజన కీర్తనల పండితులు తరలివచ్చారు. 7 రోజుల పాటు నిర్విరామంగా సాగే ఈ సప్తభజన కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక లోకంలో ఓటలాడిస్తోంది. 3 రోజుల జాతర, లక్షలాది భక్తులు. పవిత్ర పుణ్యక్షేత్రం. బాసర తర్వాత ఉమ్మడి జిల్లాలో అంతటి ప్రాముఖ్యత కలిగిన జాతరగా ముధోల్ జాతర గుర్తింపు పొందింది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఈ ఏడాది దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8వ రోజున సప్త విరమణ అనంతరం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండగగా నిర్వహించనున్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. ప్రతి సోమవారం అన్న పూజతో పాటు నిత్యం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. కోరిన కోరికలు తీర్చే కోవెలగా భక్తుల నమ్మకాన్ని చూరగొన్న పశుపతినాథ్ ఆలయం పర్యాటక పరంగా కూడా జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా ముధోల్ పశుపతినాథ్ ఆలయం భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్షలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు జన సముద్రాన్ని తలపిస్తున్నాయి. గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకోవాలి. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? Please guide me. Please guide me. Definitely. అదే అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటున్నా నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నా నేను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యారు. 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండు. మా మిత్రుడు ఏమైనా చొక్కారావు గారి పేరు చెప్తారండి. నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరింది 84 డిసెంబర్. సరే ఇంతవరకు కొనసాగుతుంది.
ఈయన మధ్యలో 20,000 ఎక్కడ వలస పోయొచ్చిండే? నువ్వు అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటావు కదా, మరి నడుమ 20,000 ఎక్కడ బతకవేదు? నడుమ 20,000 ఎక్కడ బతకవేను అని చెప్పి అంటున్నా. ఎందుకు ఎందుకు మా ఆత్మరాజ్యం దెబ్బతీస్తావు? ఎందుకు మా గోస పెడతావు? ఎందుకు మాతో చెల్లగాలాట ఆడుతున్నావు? ఇట్స్ ఎ ప్రివిలేజ్ రైట్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్ రైట్. మరి రాజ్యాంగ నిర్వచనం ఉన్నదా? ఒక రాజకీయ పార్టీకి ఎంపికై ఆ పార్టీలో కొనసాగుతూ ఇంకో రాజకీయ పార్టీతోని మరి దాని ఏమన్నా గెలుస్తలేదా? వాళ్ళు అంత పెద్ద వ్యవహారాలను జోక్యం చేసుకొని నువ్వు ఆధిపత్యం చేయాలని చూస్తే అది ఏమన్నట్టు వాట్ ఇట్ ఈస్? అట్లాగే ఏదైనా రాజ్యాంగం నిర్వచించిందా? మరి అప్పుడు ఆర్టికల్ జోడిస్తారా దానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే సారి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే, జగిత్యాల పరిస్థితి చూస్తుంటే 10th షెడ్యూల్ ఆర్టికల్ జోడించాలి. నువ్వు హౌస్ లో ఓటు వేయడానికి మాత్రమే నీవు ఏ పార్టీ ఎంపికపడో ఆ పార్టీ. నువ్వు బయట ప్రపంచం లోపల నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు, నువ్వు ఏ పార్టీతో అంటగాగచ్చు. అటువంటి ఏదైనా నిర్వచనం అందులో ఆర్టికల్ జోడించాలనిపిస్తుంది నాకు. ఈ ప్రజాస్వామ్యం పరిహాసం అంటున్నారు. మీరు ఏంటి వాటికి? మరి మా పరిస్థితి చూస్తుంటే మనం మా భవిష్యత్ ఏంటి అనేది మాకు గోచరించలేదు. ఒకవైపు ఏదైతే ఇవ్వాలంటే మాకు మనసు రావడం లేదు. ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు తట్టుకోలేను కానీ నిలబడుతున్నాం. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాయి. నేను మొన్నే పేర్కొన్నా, దయచేసి మా విముక్తి కలిగించవా, మా స్వేచ్ఛ ప్రసాదించమని ఇక్కడ మాట్లాడి చెప్పాను. మా స్వేచ్ఛ ప్రసాదించమని అని చెప్పానండి. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని కూడా అదే చెప్పాను. ఐ డిస్కస్ ఓన్లీ అబౌట్ చైర్పర్సన్, నాట్ ఎనీథింగ్ ఎల్స్, నాట్ ఎనీథింగ్ ఎల్స్. మరి మిత్రుడు శ్రీనివాస్ కావటం వ్యక్తిగతంగా అంశం కాదు ఇది. 25 తారీఖు నాడు ఏదైతుందో ఎమ్మెల్యే గారితో కలిసిందట, 25 నాడు ఏదో నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 తెలియదు. ఇప్పుడు ఆయన చెక్ కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏమనుబంధం, రుణం తీసుకుంటున్నా ఏదో మాకు తెలియదా? మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. అదే కాపువర్గం చేద్దాం కూడా బాబు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండు వీరభ రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంటే, కాపు సామాజిక వర్గం చెందినట్టు పూర్తిగా ఇండిపెండెంట్ పెట్టి ఆయన ఓటుకు పాలైండే. వీరభ రాజేష్ ఏదైతుందో యూత్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ ప్రెసిడెంట్. వాడికి వెళ్తే ఎక్కడ పోటీ ఎత్తాడు కూడా మరి ఏమనుకుంటుంది నాకు తెలియదు. యూత్ కోటాకి అత్తలేదు అనుకున్నాడు, ఏందో తెలియదు. ఆయనకి ఇండిపెండెంట్ పోటీ పెట్టేది అవుతుందో ఆయన ఫైనాన్స్ చేసి ఏ బాబా బీరం రాసి ఓటుకి కారకూడదు. అది బాబా అది పార్టీ పీరియడ్ సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అందులో పేర్కొనబడి, అందులో ఏదైనా కొత్త నిర్వచనం ఉందో నాకు తెలుస్తలేదు. ఒకవైపు ఏదైతుందో స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటుంది, మరి బయట వచ్చేది అవుతుందో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకుంటూ నువ్వు అభివృద్ధి కొరకు పాటుపడను ఆయన సంతోషపరచదు. మళ్ళీ మేము కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అధికారంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో నేను మొన్నప్పుడు ఒకటి చెప్పాను, సరే ఆల్రెడీ టికెట్స్ పంపిణీలో టికెట్ సెలక్షన్ లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క చౌక్యంతో వారి ఇంటర్వెన్షన్ తోని ఇంటర్ఫియరెన్స్ తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో 30 స్థానాలలో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం, అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో వ్యతిరేక కొన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ రీతిలో పోటీ చేయటం, అందులో కొంత ఫలితాలు కూడా మనం గమనించమని చెప్పండి. సరే, ఏదైనా కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ 23 బీఫామ్లతో గెలిచింది. 14 ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయితే 9 మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ తమాషా కాంగ్రెస్ బీఫామ్ పై గెలిచినటువంటి వారు, అంటే కాంగ్రెస్ బీఫామ్ అనే పదం ఎందుకు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు 23 మంది గెలిచారు. 2 ఎంఐఎం పార్టీకి ఎంపికైనటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపడం. 23 నుండి 25 అయినాయి. బాబు, ఒకటి నా గురించి పార్టీతో నాకు అనుబంధం తెలుసుకో, పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులను కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే, అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరు ఇప్పుడు ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది. ఎటు చూసినా కాకీల పహారా, ఎక్కడ చూసినా టెన్షన్. పోలీస్ వలయంలో తొర్రూరు మున్సిపాలిటీ చుట్టూ దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12:30 ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ అమలవుతున్నట్లు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది తొర్రూరులో? ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికను పోలీసులు ఎందుకు శాసించాల్సి వస్తుంది? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎలాగైనా తొర్రూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మెజారిటీ తమకు ఉన్నప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని గులాబీ దళం ఆరోపిస్తుంది. మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2026 నాడు పట్టణమంతా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అందువల్ల ప్రజలు ఎవరు కూడా ఇతరులు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎక్కడైనా భూమి కూడా రాదని, రోడ్లపై కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ సమావేశాలు నిర్వహించకూడదని పోలీసు
షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికను పర్యవేక్షించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం మధు సూదనాచారిని ఇన్ఛార్జిగా నియమించింది. అయితే ఆయన తొర్రూరు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఒక సీనియర్ నేతను, మాజీ స్పీకర్ను ఇలా గృహ నిర్బంధం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని విపక్షాలు గర్జిస్తున్నాయి. అరాచక రాజకీయానికి తెరతీసి అనేక మున్సిపాలిటీలలో రకరకాల ప్రలోభాల ద్వారా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి గెలుచుకున్నప్పటికీ హంగ్ ఏర్పడినటువంటి స్థానాల్లో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బీఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి వాళ్ళను చిన్నాభిన్నం చేసి ప్రలోభ పెట్టి ఎత్తుకుపోయి వాళ్ళకు మెజార్టీ లేకున్నా దొడ్డిదారిలో గెలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ తొర్రూరు మున్సిపాలిటీ విషయానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్న రకరకాల ప్రయత్నాల ద్వారా దాన్ని కైవసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి, ఈ అక్రమాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో మేము తొర్రూరుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను నా ఫ్లాట్ ముందే ముందస్తు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికార పక్షం ఒత్తిడితోనే పోలీసులు ఈ అరెస్టులకు పాల్పడుతున్నారా? మధ్యాహ్నం 12:30 జరగబోయే ఎన్నికల్లో సీన్ ఎలా ఉండబోతుంది? కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా లేక భయపెడుతున్నారా? మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. తొర్రూరులో పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నిప్పుల కొలిమిలా మారింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య యుద్ధ క్షేత్రంగా మారింది. పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఏకమై బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై రాళ్ల వర్షం కురవడం, బీఆర్ఎస్ నాయకుడి తల పగలడంతో పరిస్థితి విషమించింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యమా లేక గుండాగిరీనా? క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుంచే ఉత్కంఠత నెలకొంది. చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం వివాదానికి కేంద్ర బిందువైంది. ముఖ్యంగా 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలతపై పాత కేసులు ఉన్నాయన్న నెపంతో ఆమెను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతను పెంచింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బాల్క సుమన్ ధ్వజం అక్రమ కేసులు పెట్టి కౌన్సిలర్లను భయపెడతారా అంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి పోలీసులపై నిప్పులు చెరిగారు. పోలీసుల తీరు అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నట్లు ఉందని వారు తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఏం లేదు సార్, నా ఇష్టపూర్వకంగా నాకు సుమన్ అన్న పేద పిల్లని టికెట్ ఇచ్చి డబ్బులకు కొనుక్కోలే, నేను అమ్ముడు వాళ్ళే పేద పిల్లని ఇచ్చి నిలబెట్టుకున్నా. నేను మా వార్డులో అందరికి చెప్పి ఇదంతా డ్రామా. కేసీఆర్ చెప్పండి మా ఆయనని కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తామని మేమిద్దరం వేరే చోటున్నాం, మేమిద్దరం మా పిల్లల్ని టైం అవుతుంది, మీకు మీరు అడిగే క్వశ్చన్ సరి అయిపోయింది సార్, పంపండి, సరిపోతుంది కదా చాలు. మీ క్వశ్చన్ సరి అయిపోయింది, పంపండి, టైం అవుతుంది పంపండి, దయచేసి పంపండి, టైం అవుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. రాళ్ల దాడి, రక్తం చిందిన వేళ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ లక్ష్యంగా రాళ్ల దాడికి దిగారు. ఈ ఆకస్మిక దాడిలో ఓ బీఆర్ఎస్ నాయకుడి తలకి బలమైన గాయమై రక్తం చిందడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
ఒకవైపు రాళ్ల దాడి జరుగుతుంటే మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపు చేయాల్సింది పోయి బాధితులైన బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీ చార్జ్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు రాళ్ల దాడులు మరియు లాఠీ దెబ్బల మధ్య రక్తసిక్తమైంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపే అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే శాంతి భద్రతల కోసమే చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. నిర్మల్ జిల్లా బైన్స రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత 2.5 ఏళ్లుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతూ బైన్స మున్సిపాలిటీ పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఉద్రిక్తుల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో అనూహ్య సమీకరణలు చోటు చేసుకున్నాయి. బైన్స మున్సిపల్ పీఠంపై ఎగిరిన స్వతంత్ర జెండా చైర్మన్ గా తుమ్మెల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ గా బీబీ కుతిజా సిద్దికా ఎన్నిక బీజేపీ కాంగ్రెస్ ఇండిపెండెంట్ల అపూర్వ కలయిక షాక్లో రాజకీయ విశ్లేషకులు. సంచలన విజయానికి వేదికైన బైన్స నిర్మల్ జిల్లాలో రాజకీయంగా అత్యంత సున్నితమైన బైన్స మున్సిపాలిటీలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత, టెన్షన్ వాతావరణం మధ్య జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి తుమ్మెల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్ గా మరో స్వతంత్ర అభ్యర్థి బీబీ కుతిజా సిద్దికి ఎన్నికయ్యారు. గత 2.5 ఏళ్లుగా పదవి పంపకం విషయంలో సాగిన ప్రతిష్టంభనకు ఈ విజయంతో చెక్ పడింది. ఈ ఎన్నిక కేవలం ఒక విజయం మాత్రమే కాదు, బైన్స రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపు. ఈ స్వతంత్ర అభ్యర్థులకు ఏకంగా 6 బీజేపీ కౌన్సిలర్లు, 7 స్వతంత్ర అభ్యర్థులు మరియు ఒక కాంగ్రెస్ అభ్యర్థి మద్దతు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకోవడం ఈ గెలుపులో కీలక పాత్ర పోషించింది. గెలుపు అనంతరం చైర్మన్ దత్తాత్రి, వైస్ చైర్మన్ కుతిజా సిద్దికి ముదోల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి ధ్యేయంగానే ఈ కొత్త కూటమి ఏర్పడిందని, బైన్స పురోగతికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. నా తరఫున, నా పట్టణ ప్రజల తరఫున, నా పార్టీ తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నేనైతే 2 సంవత్సరాల కింద ముదోల్ నియోజకవర్గంకు డెవలప్ చేయాలి, చాలా వెనుకబడిన నియోజకవర్గం ఉంది. అదేవిధంగా గత 20 రోజుల నుంచి బైన్స మున్సిపాలిటీ కూడా డెవలప్ చేయాలి. ప్రతి ఒక్క వార్డులో 26 వార్డులో పాక్షపాతంగా లేకుండా అందరికీ కలిసిమెలిసి అన్ని వార్డులు డెవలప్ చేయాలా. అదేవిధంగా బైన్స పట్టణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారంతోని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతోని, సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ ఉత్సవంలో స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నగర అభివృద్ధి ఫండ్లో ప్రతి ఫండ్లో బైన్స డెవలప్మెంట్ చేస్తానని ఈ సమావేశంగా మేము తెలియజేస్తున్నాను. మన శాసనసభ రామారావు పటేల్ గారికి మరియు ఇక్కడ ఉన్న కొత్తగా ఎన్నుకోబడిన కౌన్సిలర్లందరికీ, మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్సుమాంజలి. ఏదైతే ఈరోజు నన్ను అందరూ కలిసి మతము లేకుండా, మత విభేదాలు లేకుండా ఈ బైన్స పట్టణాన్ని అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే ఒక బైన్సను మంచి పట్టణంగా దిద్దుతానని మీ అందరి ముంగట తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున
హృదయపూర్వక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ రామారావు పటేల్ గారికి మరియు వారి అభ్యర్థులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందడం జరిగింది. వారికి ముదోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నారాయణరావు పటేల్ గారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే రామారావు పటేల్ మద్దతు తెలపడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా రాజకీయ సమీకరణాలు తలకిందులైన బైన్సాలో ఈ ఇండిపెండెంట్ మార్క్ విక్టరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉద్రిక్తతల మధ్య ఈ ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో అటు పోలీసులు ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గంగలా పారే గంగమ్మ పాదాల చెంత వెలిసిన కోటి లింగాల వైభవం ఎక్కడో తెలుసా? మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కంబదరి క్షేత్రం. భక్తికి ప్రకృతికి నిలయమైన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తుల పాలిట కల్ప వృక్షంగా మారింది. అసలు ఈ అడకంట గ్రామ శివారులోని కుంభదరి ప్రత్యేకత ఏంటి? ఆ గంగలో శివుడు ఎలా వెలిశాడు? ఈ కథనంలో చూద్దాం. అది దట్టమైన అడవి, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో గలగలా పారే సెలయేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని అడకంట గ్రామ సమీపంలో వెలిసిన ఈ కుంభదరి క్షేత్రం ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వెలిసిన కోటి లింగాలు భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. సాధారణంగా మనం గుడిలో శివలింగాన్ని చూస్తాం, కానీ ఇక్కడ స్వయంగా గంగామాతే పరమశివుడికి నిరంతరం అభిషేకం చేస్తూ ఉంటుంది. గంగలో కొలువైన శివుడు, బయట వెలిసిన కోటి లింగాలు ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా మార్చేశాయి. ప్రస్తుతం మనము మార్కండేయ స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ స్వామి చరిత్ర ఏందో తెలిసి సంఘటనలు ఆగిపోయింది. 20 సంవత్సరాల నుంచి చట్టాన్ని ఆలోచించని నిర్మాణం అసంపూర్తిగా ఉండే మరి దీనిని గ్రామస్తుల సహకారంతో మరి ముఖ్యంగా పద్మశాలి గ్రామ కమిటీ కుటుంబాలందరూ సహాయ సహకారంతో 2023 ఫిబ్రవరి 5న దీన్ని ప్రతిష్ట జరిగింది. అప్పటికెళ్ళి గత 2023 సంవత్సరం నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా మార్కండేయ జయంతితో పాటు శివరాత్రి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఆలయానికి అభివృద్ధి చెందడానికి గ్రామస్తుల సహాయ సహకారాలతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో మనకు సహకారం అందిస్తున్నారు. ఇంత పెద్ద విషయానికి అందరి సహాయ సహకారంతో మేము విజయవంతంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ ఆలయాన్ని పద్మశాలి కుల బాంధవులే మేనేజ్మెంట్ నిర్వహిస్తారు. ఈ మేనేజ్మెంట్ గ్రామస్తులు అన్ని కులాలకు అత్యంత పటిష్టంగా మాకు సహాయకారం వహిస్తుంది. కాబట్టి ఈ ఇంత పెద్ద విజయాన్ని మేము జరుపుకుంటున్నామని భావిస్తున్నాం. మహాశివరాత్రి పండుగ జరుపుకోబడుతుంది. అన్ని గ్రామాల నుంచి ఈ దగ్గరి పల్లెటూళ్ళు, దగ్గరి గ్రామాలు, మళ్ళీ ఇతర ఆదిలాబాద్ దూరం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఇంత పబ్లిక్ పెరుగుతూ ఉన్నది. ఇంతకుముందు పబ్లిక్ ఇక్కడ తెలియదు, మళ్ళా తర్వాత ఎక్కువ ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో మళ్ళీ టీవీలో అడ్వర్టైజ్ రావడం వల్ల చుట్టుపక్కల పబ్లిక్ అంతా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక జాతర మాదిరిగా జరగబోతుంది. ఇక్కడ అన్నప్రసాదం కూడా పెట్టబడుతుంది. అందరూ భోజనం చేసి యథావిధిగా ఓళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మరో విశేషం ఉంది. ఈ క్షేత్రానికి ఒక అపారమైన నమ్మకం ముడిపడి ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా వర్షాలు పడకపోయినా, కరువు ఛాయలు కనిపిస్తున్న భక్తులందరూ కలిసి కుంభదరికి చేరుకుంటారు. ఇక్కడ గంగాజలంతో శివుడికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తే ఆ బోలా శంకరుడు కరుణించి వరుణ దేవుడిని పంపిస్తాడని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. కుంభదరిలో పూజలు చేసిన వెంటనే వర్షాలు కురిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. కేవలం వర్షాల కోసమే కాదు, తమ మనసులోని కోరికలు నెరవేరాలని, సకల పాపాలు హరించుకుపోవాలని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. గంగలో వెలిసిన ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. ప్రకృతి సోయగాల నడుమ వెలిసిన ఈ అద్భుత క్షేత్రం పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. చూశారుగా, ఆ గంగమ్మ ఒడిలో సెదతీరుతున్న శివయ్యను దర్శించుకుంటే కలిగే ఆ అనుభూతే వేరు. మీరు కూడా ఆధ్యాత్మిక అద్భుతాన్ని చూడాలనుకుంటే ఒకసారి కుంభదరి క్షేత్రాన్ని దర్శించండి.
అహింసామూర్తి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ 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 సంత్లాల్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండాలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఆదివారం రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. తండాలోని గిరిజన లోకం ఆధ్యాత్మిక భావనతో పులకించిపోయింది. గోర్ బంజారా సమాజం గర్వించదగ్గ ఆధ్యాత్మిక గురువు సంత్ సేవలాల్ మహారాజ్ అడవి బిడ్డల సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడడంలో ఆయన చూపిన మార్గం నేటికి ఆదర్శనీయం. ఈ క్రమంలోనే గౌరారం తండాలో జయంతి వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. ఉదయం నుండే తండా పెద్దలు, మహిళలు, యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించి సేవలాల్ మహారాజ్ ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాబు సింగ్ నాయక్ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. సేవలాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బంజారాల ప్రత్యేక నైవేద్యమైన భోగ్ బండార్, నెయ్యి, అన్నం, పవిత్ర జలం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తండా సంక్షేమం కోసం పాడి పంటలు బాగుండాలని ఆ మహానీయుడిని ప్రార్థించారు. ఈ వేడుకల్లో లాల్ సింగ్ నాయక్, బొంధ్యా నాయక్, కారోబారి, సర్పంచ్ నరేందర్ సింగ్, ఉప సర్పంచ్ గోవిందరామ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సేవలాల్ మహారాజ్ చూసిన సత్యం, ధర్మం మరియు అహింస మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని వారు పిలుపునిచ్చారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో రిపోర్టర్ లక్ష్మణ్ నాయక్, మూడ్ శ్రీరామ్, మాజీ ఎంపీటీసీ శ్రావణ్ కుమార్, దేశా మహారాజా బన్సీ పూజారి, హీరో మరియు తండాకు చెందిన ఇతర ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
సేవులాల్ జై జై సేవులాల్ నినాదాలతో గౌరారం తండా మారిమోగిపోయింది. చూసారుగా భక్తి శ్రద్ధల నడుమ గౌరారం తండాలో జరిగిన సేవులాల్ మహారాజ్ జయంతి వేడుకల విశేషాలు. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.